ప్రజా టీవీ తెలుగు న్యూస్. ఐడి కిట్స్ అయితే మీకు ఇప్పటివరకు రాదు. ఎన్ని మామూలు మంత్ ఎన్ని మంత్స్ నుంచి రాలేదు? 3 months నుంచి కిట్స్ రాలేదు. సో మీరు పేషెంట్స్ తెచ్చుకోమని ఇవన్నీ ఉంటాయి కదండి హాస్పిటల్ నుంచి అవి కూడా మీకు ఇస్తాను. ఎన్ని మంత్స్ నుంచి మీకు ఇస్తాను? ఈ ఫైనాన్షియల్ ఇయర్కి మీకు ఇంకా చెక్స్ రాలేదు, ఫండ్స్ రాలేదు. దానికి మీరు పెట్టారా మిమ్మల్ని మీరు ఇట్లా నెగ్లెక్ట్గా మీరు ఆరోగ్య పరిస్థితి 0 to 5 years పీడియాట్రిక్ కూడా ఉంది ఇక్కడ. అంటే పీడియాట్రిషియన్ లేదు, అన్నీ మీరు ఎంతమంది డాక్టర్స్ అన్నారండి? ఇద్దరే ఉన్నారు హోల్ హాస్పిటల్కి, 2 డాక్టర్స్ జనరల్ ఫిజిషియన్స్. మార్నింగ్ వచ్చారా? మామూలు ఇక్కడికి వస్తున్నారా? వాళ్ళు వస్తారా? ఇక్కడ పెట్టిపోతుంది సార్. పెద్దమ్మా ఇక్కడ నుంచి సరిగ్గా అది కాలేదా? బాగున్నా పెద్దమ్మా? ఏమైంది? వేర్లు అయినాయా? తగ్గిపోతుందిలే పెద్దమ్మా. బాగా చూస్తున్నారా ఇక్కడ? మామూలు ఇక్కడికే వస్తుంటావా? కాసిస్తారా? ఇస్తాను ఇస్తాను. వీడియోస్ మాట్లాడే మాట్లాడు అందుకే వచ్చిన నేను సిద్ధు పరిగెత్తు కంపు కొడుతుంది. ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ని విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ ప్రైమరీ ఇష్యూస్ని కూడా మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇక్కడ వచ్చే పేషెంట్స్కి
సరైన డ్రగ్స్ని కూడా వాళ్ళకి వాళ్ళు సఫిషియెంట్గా కూడా వాళ్ళకి అందించలేని పరిస్థితిని ఇక్కడ చాలామంది పేషెంట్స్ కూడా చెప్తా ఉన్నారు. అంటే అధికారులు కూడా మాకు పాత గవర్నమెంట్ నుంచి కూడా అలాట్ చేసింది కూడా తక్కువే. ఇక్కడ పేషెంట్ స్ట్రెంత్ ఎక్కువ ఉండడం వల్ల మండలం నుంచి కాకుండా ఇతర మండలాల నుంచి కూడా పేషెంట్స్ ఇక్కడ ఎక్కువగా రావడము, దాని ఇదిగా మేము ఎన్నిసార్లు ప్రపోజల్స్ పెట్టినా గత ప్రభుత్వం నుంచి కూడా డ్రగ్స్ని పెంచడం కానీ, అదేవిధంగా ఇక్కడ గైనకాలజిస్ట్ డాక్టర్ కూడా లేకపోవడం. ఎందుకంటే ఈ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లో అల్ట్రాస్కాన్ మెషిన్ని ప్రొవైడ్ చేసినప్పటికీ కూడా ఇక్కడ డాక్టర్ లేకపోవడం వల్ల ఇక్కడ చాలామంది గర్భిణీ స్త్రీలు కానీ ఏదైనా గైనిక్ ప్రాబ్లమ్స్ ఆడవాళ్ళకి కానీ అనంతపూర్కి వెళ్ళాల్సిన పరిస్థితి ఉందని కూడా ఇక్కడ చాలామంది పేషెంట్స్ చెప్పడం జరుగుతుంది. అదే విధంగా అధికారులు కూడా మేము ఎన్ని ప్రపోజల్స్ పెట్టినా కానీ ఇప్పటి వరకు కూడా వాళ్ళు స్పందించలేని పరిస్థితి చెప్తున్నారు. మరి ముఖ్యంగా ఇక్కడ ఇచ్చే ఐవీ ఫ్లూయిడ్స్ కిట్స్ని కూడా వాళ్ళు పేషెంట్స్ ద్వారానే కొనుగోలు చేయాలి అనేది జరుగుతూ ఉంది. ఎందుకు అంటే మాత్రం గవర్నమెంట్ నుంచే మాకు ఇప్పటి వరకు కూడా కిట్స్ని ఏప్రిల్ నుంచి కూడా ఈ కిట్స్ని ఫైనాన్షియల్ ఇయర్ కిట్స్ని మాకు అందించలేదు. దాని ముందు కూడా ఎక్కడ కూడా సఫిషియెంట్గా ఐవీ ఫ్లూయిడ్ కిట్స్ని ఏదైతే ప్రభుత్వం నుంచి మనం పెడతామో అది కూడా పేషెంట్స్నే కొనుక్కొని తీసుకొని రావాలి అని చాలా ఇబ్బందికరమైన పరిస్థితిని మనం ఇవాళ ఐడెంటిఫై చేశాము. 5 సంవత్సరాల నుంచి కూడా గత ప్రభుత్వము వైఎస్ఆర్సీపీ ప్రభుత్వము ఎక్కడ కూడా ఆరోగ్య డిపార్ట్మెంట్ని కూడా పట్టించుకోలేని పరిస్థితిని ఇవాళ ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాము. ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ని మనము ఉంచగలిగినా కానీ ఇక్కడ వాళ్ళకి ఫ్యాకల్టీకి కానీ నర్సింగ్ల వాళ్ళకి కానీ ఎక్కడ కూడా వాళ్ళకి అందుబాటులోకి లేని పరిస్థితిని చూస్తూ ఉన్నాం. అదే